ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా కరువు సీమతో ఉన్నటువంటి కరువు కాటకాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అనంతపురం జిల్లాకి ఒక పేదల ప్రజాప్రతినిధిగా పేదల దేవుడిగా మన విన్సెంట్ ఫెర్రర్ గారు ఇచ్చేసి అనేక రకాలుగా సహాయ సహకారం అందిస్తూ అటు వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వాళ్ళకి కావాల్సిన గృహ నిర్మాణాలు కావచ్చు, అనేక రకాలుగా పేద ప్రజల పట్ల ఆయన సహృదయంతో పనిచేస్తూ ఇతర దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి మన అనంతపురం జిల్లాని నిజంగా సస్యశ్యామం చేయడానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రజానీకానికి ఒక మంచి చేదోడు వాదుడుగా ఉంటూ ఒక ఫాదర్గా కొనియాడబడుతున్నటువంటి వారి యొక్క సేవల్ని నిజంగా మరవలేము. ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఒక స్వచ్ఛత సంస్థని ఆర్డిటి సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వేలాది మందికి అనేక రకాలుగా ఉపయోగాలు చేసేటువంటి వారి యొక్క సేవలు గుర్తు చేసుకునేటువంటి ఒక సదావకాశం ఈరోజు. ఎందుకంటే ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మ్యాన్సీ ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆర్డిటి సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తూ ఇక్కడ పేదల కోసం కావాల్సినటువంటి వైద్య విధానాలు కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, అదేవిధంగా గృహ సమాధి నిర్మాణం కావచ్చు అన్నీ కూడా చేపడుతూ మన ప్రాంతానికి ఎక్కువ సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థని ఈరోజు నిజంగా మేము గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆర్డిటి సంస్థ యొక్క సమస్యల పట్ల కూడా మేము సుహృదంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన తలెత్తినటువంటి FCRకి సంబంధించిన విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అతి త్వరలోనే తిరిగి ఆర్డిటి సంస్థ యొక్క కార్యకలాపాలను కూడా సవ్యంగా జరిగేలాగా కూడా మా రాష్ట్ర ప్రభుత్వం అంతా కల సహాయ సహకారాలు తీసుకుంటుంది. సార్, ఈరోజు మరి FCRA మీద వైసీపీ ప్రభుత్వం పాదయాత్ర చేస్తూ ఉంది, మరి దాని మీద కామెంట్. ఇవన్నీ ఇక్కడ మాట్లాడే ముందు కానీ నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ సీఎం గారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. నా గత వారం రోజుల క్రితమే అన్నీ కూడా సవ్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. మ్యాన్సీ ఫెర్రర్ గారితో కూడా నిత్యం మేము టచ్లో ఉన్నాము. తప్పకుండా మళ్ళీ ఆర్డిటి సంస్థ పునఃపరిశీలన చేసుకుంటూ అన్ని రకాల కార్యకలాపాలు కూడా మళ్ళీ అనంతపురం జిల్లాకి సేవలు అందించే కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మేము నమ్మకంగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి కూడా మాకు హామీ ఇచ్చారు. తప్పకుండా ఆర్డిటి సంస్థలు కొనసాగుతుంది. థ్యాంక్ యూ.